Welcome to AS Digital Vlogs. చరిత్ర అంటే ఒక పెద్ద పజిల్ లాంటిదంటారు. అక్కడక్కడా దొరికిన చిన్న చిన్న ముక్కల్ని ఒక చోట చేర్చి ఒక పెద్ద కథను అల్లాలి. ఈరోజు మనం కూడా సరిగ్గా అదే పనిచేద్దాం. ప్రాచీన భారతదేశానికి సంబంధించిన కొన్ని చారిత్రక శకలాలను పరిశీలించి ఆ అద్భుతమైన కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రయాణాన్ని ఒక విచిత్రమైన ప్రశ్నతో మొదలుపెడదాం. మృతుల దిబ్బ అని పిలిచే ఒక పాత నగరానికి, ఒక ప్రాచీన వైద్య గ్రంథానికి అసలు సంబంధమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మనం ప్రాచీన నగరాల శిథిలాల్లోకి వెళ్తాం. జ్ఞానోదయం కోసం వెతికిన వాళ్ల మార్గాలను అన్వేషిస్తాం. రాళ్లపై చెక్కిన గొంతులను వింటాం. చివరగా రాజులు, సామ్రాజ్యాల మధ్య జరిగిన అధికార నాటకాన్ని కూడా చూస్తాం. సరే, అయితే మన పజిల్లోని మొదటి ముక్కతో మొదలు పెడదాం. ఈ ప్రాంతపు నాగరికతకు పునాదులు ఎలా పడ్డాయో చెప్పే తొలి ఆధారాలపై దృష్టి సారిద్దాం. మనమిందాక అనుకున్నాం కదా, ఆ మృతుల దిబ్బ అని. అదేనండి, మొహెంజోదారో. సింధూలోయ నాగరికతలో ఇది ఒకానొక కీలకమైన ప్రదేశం. ప్రపంచంలోని తొలి గొప్ప నగరాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అదే మొహెంజోదారో ప్రాంతంలో ఒక బౌద్ధ స్థూపం కూడా ఉంది. కాని అది హరప్పా నాగరికత అంతరించిపోయిన వేల సంవత్సరాల తర్వాత కుషానుల కాలంలో కట్టబడింది. అంటే ఇదేం చూపిస్తోందంటే, ఒకే ప్రదేశం చరిత్రలో పొరలు పొరలుగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక నాగరికత శిథిలాల మీద మరో నాగరికత పురుడు పోసుకుంది అనడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం. కేవలం కట్టడాలే కాదు, ఆ రోజుల్లో వాళ్లు వాడిన వస్తువులు, వాళ్ల మాటలు కూడా మనకు ఎన్నో కథలు చెప్తాయి. ఉదాహరణకు, వైదిక ప్రజలు ఉపయోగించిన మొట్టమొదటి లోహం రాగి. దైమాబాదులో దొరికిన ఒక రాగి రథం వాళ్ల నైపుణ్యానికి ఒక చిన్న ఉదాహరణ. అలాగే ఆర్య అనే పదం, దీనికి శ్రేష్టమైన అని అర్థం వస్తుంది. ఇది వాళ్ల సామాజిక దృక్పథాన్ని మనకు సూచిస్తుంది. ఇలా ప్రతి వస్తువు, ప్రతి పదం ఒక చారిత్రక ఆధారమే. ప్రాచీన భారతీయుల జ్ఞానం కేవలం ఇల్లు కట్టుకోవటానికే పరిమితం కాలేదు. వాళ్లు మనిషి శరీరాన్ని కూడా చాలా లోతుగా అధ్యయనం చేశారు. దీనికి తిరుగులేని సాక్ష్యం చరక సంహిత. ఆయుర్వేదానికి ఇది మూలస్తంభం లాంటి గ్రంథం. ప్రాచీన భారతీయ శాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందిందో ఇది చూపిస్తుంది. చూశారా, మన మొదటి ప్రశ్నకు సమాధానంలో రెండో భాగం ఇక్కడే దొరికింది. ఇప్పుడు భౌతిక ప్రపంచాన్ని కాసేపు పక్కనపెట్టి, అదే నేలమీద వికసించిన తాత్విక చింతన, నమ్మకాల ప్రపంచంలోకి వెళ్దాం. ఆ కాలంలో జ్ఞానాన్ని వెతకటానికి కొందరందర్లా కాకుండా ఒక భిన్నమైన దారించుకున్నారు. వాళ్లలో ఒకరే మహావీరుడు. సంసార జీవితాన్ని వదిలేసి తనను తాను జయించినవాడిగా మారారు. అందుకే ఆయన్ని యతి అన్నారు. ఆయనే పావాపురిలో జైన సంఘానికి పునాది వేశారు. జ్ఞానోదయం పొందడానికి ఒకే దారి ఉంటుందా? ఉండదు. ఆ కాలంలో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు జైనమతమేమో కఠోరమైన త్యాగం, పూర్తి నిగ్రహం అవసరమంటుంది. మరోవైపు వజ్రాయాన బౌద్ధమతమేమో మంత్రాలు, యోగా, తాంత్రిక పద్ధతుల ద్వారా కూడా అదే గమ్యాన్ని చేరుకోవచ్చు అంటుంది. చూసారా ఎంత వైవిధ్యమో? ఆ కాలపు నమ్మకాల సంగమం ఎంత అద్భుతంగా ఉండేదో చూడండి. ఒకవైపు సూఫీ సన్యాసి మన్సూర్ హల్లాజ్ ఏకంగా నేనే సత్యం అని ప్రకటించారు. మరోవైపు గ్రీసుదేశం నుంచి వచ్చిన ఒక రాయబారి హెలియోడోరస్ తనను తాను విష్ణుభక్తుడిగా ప్రకటించుకొని ఒక స్తంభాన్ని కూడా కట్టించాడు. ఇంకోవైపు మత్స్యపురాణం విష్ణువు 10 అవతారాల కథలను అందరికీ పరిచయం చేసింది. ఇవన్నీ వేర్వేరు మార్గాలే కాని ఒకే ఆధ్యాత్మిక అన్వేషణలో భాగాలు. సరే, ఇంతకీ కథలన్నీ మనకు ఎలా తెలిసాయి? ఇప్పుడు మనం ఆ మూలాల్లోకి వెళ్దాం. అంటే గ్రంథాలు, శాసనాలు, వాటిని మనకు అర్థమయ్యేలా చేసిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం. కొన్నిసార్లు చరిత్ర ఒక మూగ సాక్షిలా ఉండిపోతుంది. దాన్ని మాట్లాడించడానికి ఒక డిటెక్టివ్ లాంటివాడు కావాలి. ఇక్కడ కూడా అదే జరిగింది. అశోక చక్రవర్తి తన సందేశాలను రాళ్లమీద చెక్కించి వదిలివెళ్లాడు. కాని శతాబ్దాలుగా ఎవరికీ అర్థంకాని ఆ రహస్యలిపిని జేమ్స్ ప్రిన్సెప్ అనే ఆంగ్లేయుడు ఛేదించాడు. దాదాపు 2000 సంవత్సరాల తర్వాత ఆ చక్రవర్తి గొంతును మళ్లీ మనకు వినిపించాడు. ఆ గొంతులు కేవలం రాళ్లమీద మాత్రమే కాదు, గ్రంథాల్లో కూడా వినిపిస్తాయి. ఉదాహరణకు యజుర్వేదాన్ని తీసుకుందాం. ఇది మిగతా వేదాల్లా కాదు. ఇందులో పద్యం, గద్యం రెండూ ఉంటాయి. ఎందుకంటే ప్రార్థనలు చేయడానికి పద్యాలు,
ఆ ప్రార్థనలు ఎలా చెయ్యాలో వివరించడానికి గద్యం. ఆనాటివాళ్ల సాహిత్య ప్రతిభకు, వాళ్ల బోధనా పద్ధతులకు ఇదొక అద్దం పడుతుంది. 56 ఈ నంబర్కి ఒక ప్రత్యేకతుంది. ఇది కేవలం ఒక అంకె కాదు, ఒక సంగీత రహస్యం. హంపిలోని విజయవిఠ్ఠల ఆలయంలో ఉన్న 56 రాతి స్తంభాలు. వాటిని మల్లగా తడితే చాలు, సప్తస్వరాలు పలుకుతాయి. ఇది కేవలం ఆర్కిటెక్చర్ కాదు, రాళ్లలో దాచిన సంగీతం. వాస్తుశిల్పం, ధ్వనిశాస్త్రం ఎంత అద్భుతంగా కలిశాయో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. వేదాల నుంచి శాసనాల వరకు ఇలా ఆలోచనల్ని భద్రపరిచే సంప్రదాయం ఆధునిక కాలంలో కూడా కొనసాగింది. దానికొక ఉదాహరణే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన ఇండియా డివైడెడ్ పుస్తకం. కొత్త రాజకీయ ఆలోచనలకు, సంక్లిష్టమైన చర్చలకు ఇది అద్దం పట్టింది. కాలం మారింది, కానీ చరిత్రను నమోదు చేసే పద్ధతి కొనసాగుతూనే ఉంది. సరే, ఇక మన చివరి విభాగానికి వచ్చేద్దాం. రాజులు, రాజ్యాలు, అధికారం కోసం జరిగిన నాటకీయ పరిణామాల ప్రపంచమిది. మొఘల్ చరిత్రలో ఒక చిన్న పజిల్. ఒకవైపు అపర చాణక్యుడు షేర్షా సూరి, మరోవైపు అశేష కీర్తి పొందిన అక్బర్ చక్రవర్తి. మరి ఈ ఇద్దరు దిగ్గజాల మధ్యలో కొద్దికాలం ఢిల్లీ సింహాసనాన్ని ఎవరు ఏలారు? నమ్మడం కష్టం కాని ఆ సమాధానం హేము. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, మొఘలులనే సవాలు చేసి ఢిల్లీని గెలుచుకున్న ఒక హిందూ పాలకుడు. ఆయన పాలన కొద్ది రోజులే కావచ్చు, కాని ఆ కాలంలో అధికారం ఎంత తొందరగా చేతులు మారుతుందో, రాజకీయాలు ఎంత నాటకీయంగా ఉండేవో చెప్పడానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ. అధికారమనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. దానికి ఎన్నో రూపాలుంటాయి. చిత్తోర్గఢ్లో విజయస్తంభాన్ని కట్టించిన రాణా కుంభలాంటి రాజుల రూపంలో, బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రతినిధి అయిన లార్డ్ ఎల్గిన్ లాంటి వైస్రాయ్ల రూపంలో, చివరికి తన మాటలతో, చేతలతో ప్రజల్ని ప్రభావితం చేసి కిరీటం లేని రాజుగా పేరు తెచ్చుకున్న సురేంద్రనాథ్ బెనర్జీ లాంటి నాయకుల రూపంలో కూడా. వీళ్లందరూ తమదైన శైలిలో చరిత్ర గమనాన్ని మార్చినవారే. అయితే అసలు ప్రశ్న, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ల పాలన ఎలా మొదలైంది? దాన్ని ఎలా నిలబెట్టుకున్నారు? దాని వెనుకున్న అసలు శక్తి ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం స్వయంగా ఒక బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఎల్గిన్ మాటల్లోనే ఉంది. హిందూస్థాన్ కత్తి బలంతో జయించబడింది. ఈ ఒక్క వాక్యం చాలు వలస పాలన వెనుక ఉన్న కఠిన వాస్తవాన్ని, ఆ సైనిక శక్తిని అర్థం చేసుకోవడానికి. కాబట్టి మనం మొదలుపెట్టిన దగ్గరనుంచి ఒకసారి చూస్తే, దైమాబాద్లో దొరికిన ఒక రాగి రథం దగ్గరనుంచి, వైస్రాయ్ చెప్పిన కఠినమైన మాటల వరకు, ఒక బౌద్ధ స్తూపం దగ్గరనుంచి, ఒక సూఫీ సాధువు ప్రకటన వరకు, ఇవన్నీ వేర్వేరు కాలాలకు, వేర్వేరు కథలకు చెందినవే. కాని అన్నీ కలిసి భారతదేశం అనే ఒకే పెద్ద కథను మనకు చెప్తున్నాయి. చివరిగా ఒక్క విషయం ఆలోచిద్దాం. మనం చూసింది కేవలం 20 చారిత్రక శకలాలను మాత్రమే. మరి ఇంత పెద్ద, ఇంత లోతైన చరిత్రలో మనకింకా తెలియని, బయటపడని కథలు ఎన్నున్నాయో కదా! ఆ అన్వేషణకు బహుశా అంతముండదేమో.